వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రిపై పోలీసులు కేసుని ఫైల్ చేశారు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, వారిపై దురుసుగా ప్రవర్తించారంటూ ఆయనపై ఆరోపణలున్నాయి. సత్తెనపల్లి మండలం కంటిపూడి దగ్గర బ్యారికేడ్లను తొలగించి మాజీ మంత్రి నానా హంగామా చేశారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 188, 332, 353, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు అంబటి రాంబాబు దురుసు ప్రవర్తనపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, రెడ్డి పల్నాడులో జగన్మోహన్ పర్యటనలో అంబటి రాంబాబు పోలీసుల ముందు హల్చల్ చేశారు. వాళ్ళు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తొలగించారు. అయితే పోలీసు విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా సత్తెనపల్లి పిఎస్లో ఆయన పైన కేసు నమోదైంది. పోలీసులు ఏమంటున్నారు ఈ కేసుకి సంబంధించి? సత్తెనపల్లిలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై విస్తృతమైన కేసు నమోదవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పోలీసులు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వారి పట్ల దురుసుగా వ్యవహరించడం, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బారికేట్లని తీసి పడేయటం, ఇలాంటి సంఘటనలు అనేది నిన్న అంబటి రాంబాబు చేయడం జరిగింది. దీంతో పోలీసులు నిన్నే నోటీసులు ఇస్తామనే విధంగా కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కేసు నమోదు చేశారు. సెక్షన్ 188, 332, 353, 427 ఇవన్నీ కూడా పోలీసుల విధులకి ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించడం, దురుసుగా వ్యవహరించడం కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన ప్రస్తుతం అంబటి రాంబాబు ఇప్పటి వరకు అయితే స్పందించినటువంటి పరిస్థితి లేదు. నిన్న డిఎస్పీ సత్తెనపల్లి డిఎస్పీ కూడా దీనిపైన స్పందించారు. కంపల్సరీగా ఎవరైతే పోలీసులతో దురుసుగా వ్యవహరించడంతో పాటు చట్టాన్ని అతిక్రమించిన వారందరిపై చర్యలు తీసుకోవడం అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు అంబటి రాంబాబు పైన కేసు నమోదు చేశారు. అదే విధంగా నిన్న సత్తెనపల్లిలో ఫ్లెక్సీలకు సంబంధించి వివాదాస్పదంగా చేసినటువంటి కొంతమంది యువకులపై కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాధిక. రైట్ సాయి శంకర్, అంబటి రాంబాబుపై కేసు నమోదవడం పట్ల వైసీపీ శ్రేణులు ఎవరైనా స్పందించారా? అంటే ఇప్పటి వరకు అయితే ఈ కేసుకు సంబంధించి ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. అయితే కాకపోతే జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కొంతమంది మీడియా మిత్రులు వైసీపీ శ్రేణులు అడగక పోలీసులు అడ్డగించేటటువంటి ప్రయత్నం చేశారు. ర్యాలీనే కాదు, అసలు పర్యటన కాకుండా చేసేటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి అంబటి రాంబాబు అంత ఆగ్రహానికి గురవడం జరిగిందనే విధంగా వాళ్ళైతే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి సంఘటన పైన వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే మాత్రం పోలీసుల పైన అనేక విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాధిక. థ్యాంక్ యూ సాయి శంకర్.